అప్పుడు అప్లికేషన్ ఫామ్ వేయడం జరిగింది, నింపుకొని వెస్టేజ్లో జాయిన్ అయ్యా. ఏం చేయాలని కూడా అడగలేదు. నెక్స్ట్ ఎలా అయితే సూపర్ మార్కెట్ జనరల్గా షాపింగ్ చేస్తాం కిరాణం, అదేవిధంగా ఖమ్మంలో బాబురావు పెట్రోల్ పంప్ దగ్గర ఒక వెస్టేజ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి నీకు ఏం కావాలో ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవడం అని చెప్పడం జరిగింది. అలా నేను కూడా ఖమ్మం వచ్చాను. ఖమ్మం వచ్చి బాబురావు పెట్రోల్ పంప్ దగ్గర ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒక 1850 రూపాయలు సరుకు తీసుకున్నా, ఇంటికి వెళ్ళాను, వాడుకున్నా, నాకు మంచిగా అనిపించినాయి. తర్వాత ఏం చేశాయంటే ఆ సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన టైం చూడండి. ఎందుకంటే మార్నింగ్ 8:30 స్కూల్కి వెళ్ళేది, 5 అయ్యేది, తర్వాత ట్యూషన్స్ కంప్లీట్ అయితే 8:30 అయ్యేది. 8:30 తర్వాత సార్ నన్ను మీట్ అయ్యేది. ఏ టైము? ఆఫ్టర్ 8:30. డైలీ 8:30 తర్వాత మ్యాక్సిమం ఒక రోజు 10 అయ్యేది, ఒక రోజు 11 అయ్యేది, ఒక రోజు 12 అయ్యేది, ఒక రోజు 1 కూడా అయ్యేది. సార్ ఎప్పుడు వస్తాడా, నాకు ట్రైనింగ్ ఇస్తాడా, ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఎక్కడ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఫీల్ చేయాలి. ఫస్ట్ నా ప్రాస్పెక్ట్ లిస్ట్ మొత్తం స్కూల్లో ఉన్న పేరెంట్సే. ఎందుకని నా షెడ్యూల్ మొత్తం స్కూల్లోనే ఉండేది కదా, అక్కడ ప్రాస్పెక్ట్ మొత్తం కూడా స్కూల్లో పేరెంట్స్ తోటే నీట్ కావడం, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మోకాలప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మంది ఎవరైతే కొంచెం బ్రెయిన్ కొంచెం డెవలప్ కాలేదని వాళ్ళందరికీ కూడా ఇండిగో ప్రోటీన్ పౌడర్ అలా ఇచ్చుకుంటూ ప్రొడక్ట్ మూవ్ చేసుకుంటూ అలానే ఫస్ట్ 2017 మొత్తం పార్ట్ టైం చేశా. ఆ పార్ట్ టైం చేసినప్పుడు ఒక 4-5 మంత్స్ పట్టింది నాకు డైరెక్టర్ కావడానికి. డైరెక్టర్ కంప్లీట్ చేస్తే ఒక 10,000 ఇన్కమ్ వచ్చింది. అయినా ధైర్యం సరిపోలేదు. ఖమ్మంలో గోకే స్కూల్లో జాయిన్ అయ్యాను. అలా కూడా మళ్ళీ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు కూడా ఇంకా వెస్టర్న్ మీద పూర్తిగా ఫుల్ టైం స్టార్ట్ చేయలేదు. 2018 ఈ లోపు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవన్నీ ఫేస్ చేసుకుంటా 2018లో సీరియస్గా ఫుల్ టైం స్టార్ట్ చేశా. 2018 డిసెంబర్ కల్లా అది స్టార్ట్గా నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే 1,620,000 రూపాయలు. 90,000 ప్లస్ వచ్చింది. తర్వాత డైమండ్లో ఇంకో చెక్ వచ్చింది. ఒక 3-4 మంత్స్ చూడండి. 2018 డిసెంబర్ 1,680,000 రూపాయలు, 2019 జనవరి 90,000 పైన వచ్చింది, ఫిబ్రవరిలో 1,59,000 వచ్చింది. ఆ 3 నెలల అమౌంట్ తీసుకెళ్లేసి 2019 మార్చిలో అప్పటిదాకా 2 వీలర్ కూడా లేదు నా దగ్గర. 2017 మొత్తం ఫ్రెండ్స్ బైక్, ఆటోలు, బస్సులో చేశా. 2018లో మా ఫాదర్ బైక్ మీద చేశా. 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ టుడే కార్ మీదనే ఫీల్ చేస్తున్నాను. అంటే 2019లో మార్చిలో చాలా మంది డ్రీమ్ చార్ట్ గోల్ సెట్టింగ్ అని చెప్తుంటారు కదా, మా ఇంట్లో ఆల్రెడీ డోర్కి ఎంత సైడ్ అడ్డు పెట్టా. 2019 ఏప్రిల్ 20 కల్లా ఖచ్చితంగా కార్ తీసుకున్నామని పెట్టాను. కానీ ఒక నెల ముందే జరిగింది నా జీవితంలో. 2019 మార్చ్ 25లో కార్ తీసుకున్నాను, 4 వీలర్ కార్. అంటే ఇక్కడ నా లైఫ్ చాలా వరకు చేంజ్ అయింది. 2020 జనవరిలో మళ్ళీ గ్రౌండ్ అయినట్టుగా ఎవ్రీ మంత్ 1,90,000 వచ్చింది. హైయెస్ట్ చెక్ 2,20,000 కూడా వచ్చింది అయితే గ్రౌండ్గా. ఆ తర్వాత నేను కూడా ఈ సిస్టమ్ నుంచి మా పాత మిత్రుడు, అంటే నేను ఆల్రెడీ వెస్టేజ్లోనే కొనసాగుతున్నా. ఆ టైంలో కంపెనీ వచ్చింది, వెళ్ళలేదు. తర్వాత 7 మంత్స్ ఆఫ్టర్ నేను కూడా కంపెనీ చేంజ్ అవ్వడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు అక్కడ సిస్టమ్ వర్క్ చూశాను. నాకు ఇన్కమ్ అంత ఏం రాలేదు. ఏదో 4-5 మంత్స్ చేస్తే 90,000 వచ్చింది. ఆ తర్వాత ఇన్కమ్ ఎప్పుడు డౌన్ఫాల్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 2023లో ఏదైతే వెస్టేజ్ సిస్టమ్ నమ్ముకొని పనిచేసి అక్కడే ఇన్కమ్ ఉందని మళ్ళీ సీనియర్స్తో మాట్లాడి, తర్వాత జూనియర్స్తో కూడా అప్లైనర్స్ గవర్నర్స్ అందరితో మాట్లాడి మళ్ళీ ఐడీని కూడా రీయాక్టివేట్ చేయడం జరిగింది. ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత ఏదైతే నేను 2021లో వెస్ట్ నుంచి వేరే కంపెనీకి వెళ్ళాను. ఫస్ట్ 5 మంత్స్ నేను ఒక్కరోజు కూడా పని చేయలేదు. ఆ 5 మంత్స్ కూడా పేఅవుట్ వచ్చింది, 1,40,000 వచ్చింది ఆ 5 పేఅవుట్. అది 2023 జనవరిలో ఎప్పుడైతే నేను రీస్టార్ట్ చేశానో ఆ ఫస్ట్ మంత్ 36,000 వస్తే ఆ పాత ఓల్డ్ అమౌంట్ 1,40,000, టోటల్గా 1,70,000 రిలీజ్ అయింది. మళ్ళీ నా ఐడి రీయాక్టివేషన్ చేసిన తర్వాత ఏదైతే పేఅవుట్ ఉందో అంత స్ట్రాంగ్గా రిలీజ్ అయింది. అలా నమ్మకంతో మళ్ళీ వర్క్ చేసుకుంటూ 2 సంవత్సరాలు అవుతుంది రీస్టార్ట్ చేసి. యూసీటీ కూడా కంప్లీట్ అయింది. రానున్న వేళలో ఆల్రెడీ ఒక యూనిటీ అనేది ఏర్పడింది 100% సుల్తాన్ సార్ ఆధ్వర్యంలో. ఇప్పుడు బుల్లెట్ రామ్ సార్, శరత్ సార్, సీతారాం సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్ ఇట్లా అందరు కలిసి ఒక యూనిట్ తోటి ఈవెంట్ చేశారు. నాకు అర్థమవుతుంది జస్ట్ 1 ఇయర్లో ఈజీగా ఇన్కమ్ 3 lakhs 4 lakhs పట్టేస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక యూనిటీతో ఎప్పుడైతే ఈవెంట్స్ చేస్తామో 100% భూమ్ క్రియేట్ అయింది. వచ్చే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా చెక్స్ అనేది బాగా భూమి అవుతాయి. అందరం కలిసి ఎదగచ్చు. ఒక యూనిట్తో అందరం కలిసి ముందుకెళ్తున్నందుకు ఒకసారి టోటల్ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ కలిసి ముందుకెళ్ళాలని కూడా మెసేజ్ ఇస్తూ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.